నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం బీజేపీ సీనియర్ లీడర్ కాశెట్టి కుమార్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారన్న? బాగున్నామ్మా. అయితే ప్రస్తుతం అయితే మన భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న భారతదేశం ఇప్పుడు అలజడలు అనేది ఎక్కువయ్యాయన్న. అసలు ఎందుకంటారు? మన భారతదేశము నంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది. ఇప్పటికీ 5th నుండి 4th వచ్చింది. అయితే దాన్ని ఓర్వలేక అమెరికా ఉన్ను పాకిస్తాన్ చేసే కుట్ర ఇది. ఏదైనా ఒక డిస్టర్బెన్స్ చేయాలి వీళ్ళను అనే ఆలోచన కొద్దీ వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు. దానికి తగ్గట్టు మోడీ గారు స్పందించారు. మోడీ గారు మనకు ఈ భారతదేశానికి వచ్చిన ఒక దేవుడు లెక్క పనిచేస్తా ఉన్నాడు. వీళ్ళందరూ ఇది ఎక్కడికో పోతుంది, మన భారతదేశం అది నంబర్ 1 పొజిషన్కి వస్తుంది. దాని మీద అటువంటిది కాకుండా వీళ్ళు తాపుకో డిస్టర్బెన్స్ చేస్తారు. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు, డబ్బు సంపాదిస్తా ఉన్నారు, మంచిగా ఉన్నారు, మేము లేదో డిస్టర్బెన్స్ చేస్తే మీరు డౌన్ అయిపోతారని వాళ్ళ ఆలోచనల కొద్దీ ఇలా చేస్తా ఉన్నారు. అంటే భారత్లో ఇప్పుడు అట్ ప్రెసెంట్ భారతదేశంలో స్లీపర్ సెల్స్ ఎక్కువ అయ్యాయి అని అంటున్నారు. మరి అంతవరకు అది వాస్తవం అంటారు? వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే వీళ్ళు ఉగ్రవాదం సైడ్ నడుస్తా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని ప్రపంచ దేశాలన్నీ కోడాయి కూర్చున్నాయి. అయినా కూడా వాళ్ళకు ఈ ఆలోచన ఇంకా అస్సలేదు. వాళ్ళు తన్నుకుంటా ఉన్నారు. ఇప్పుడు మా ఉగ్రవాదం పోచి పెంచడం మన పాల్గాంలో జరిగిన దాని మీద ఆడ వాళ్ళు అందరు మొత్తం మంది అక్కడ విలేకరులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ అందరు చెప్పారు మాది ఉగ్రవాదం పోచి పెంచడం, వాళ్ళు ఇప్పుడు దగ్గర మా పాకిస్తాన్ డెవలప్ కాదు అని వాళ్ళు అనుకుంటూ వస్తారు. ఒకరి మీద బురద చల్లితే వాళ్ళ మీద కూడా పడుతుంది కదమ్మా. ఇప్పుడు అటువంటిది వాళ్ళు అక్కడ కూడా మనోళ్ళు ఉంటారు, కానీ న్యాయం ధర్మంగా చేస్తారు పని. పాకిస్తాన్ లో మనోళ్ళు ఉంటారు. ఇప్పుడు మిసైల్స్ మన 11 వేసారు కదా, వాళ్ళ గూగుల్ పిన్ పెడితేనే మనోళ్ళు చేస్తారు. మనలో న్యాయం ధర్మంగా చేస్తారు, వాళ్ళు అరాచకాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి మనకున్న తేడా అది. అంటే భారత్ లో నిజంగా ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ ఉందా? స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. ఇప్పుడు బాగా స్ట్రాంగ్ ఉంది. 2014 నుండి మోడీ గారు ఆయన దగ్గర చాలా మంది చాణక్యులు ఉన్నారు. చాలా మంది ఏం చేయాలనో వాళ్ళకి చెప్తా ఉన్నారు. నిజాయితీగా ఉండేటోళ్ళను, డబ్బు మీద వ్యాయామం లేని వాళ్ళను ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు అంతకుముందు ఈ కాంగ్రెస్ ఇలా లేదు. ఇప్పుడు ఏంది, మన దేశం కోసం పనిచేయాలి మనం అనే ఒక నినాదం మీద వీళ్ళు నడుస్తూ ఉన్నారు. దాని మీద మోడీ గారు దాని ఆలోచన ఉంది. ఆయన డబ్బు మనిషి కాదు, ఒక నిజాయితీగా ఉండే సైనికుడు. ఆయన కూడా ఆయన చెప్తా ఉన్నాడు కదా అమ్మ, దేశాలల్లో నేను ఛాయ్ అమ్ముకున్నా, నాకు మళ్ళా నా ఆస్తులు మొత్తం మీకు అప్పచెప్తే మీరు కూడా మీ ఆస్తులు కూడా గవర్నమెంట్ రాసేయని అంటుండు కదా. అంటే వాళ్ళు భయపడుతున్నారు అమ్మ. అటువంటి వ్యక్తి మోడీ. అయితే పహల్గామ్ ఘటనకు ముందు భారత్, తర్వాత ఇప్పుడు ఉన్న భారత్ ఎలా ఉంది అనిపిస్తుంది? ఇప్పుడు పహల్గామ్ ఇప్పుడు గొడవలు లేకుండా నడుస్తూ ఉంది. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 3 years కోసారి 4 years కోసారి పాకిస్తాన్ లో అరాచక చుట్టూ సూచిస్తా ఉన్నారు. పహల్గామ్ లో మరీ ఘోరం అది. వాళ్ళు నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని వీళ్ళు టార్గెట్ చేసి చంపుతున్నా తెలిసిపోయింది అందరికి. ఇప్పుడు ఆమెకు బొట్టు లేదు, బొట్టు లేకుండా వాళ్ళు పాయింట్ ఇచ్చేసి చంపేసారు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి, క్రిస్టియన్ హిందువుల మీదనే. హిందువులను క్రిస్టియన్ లేకుండా చేస్తే ముస్లిమ్స్ జనాభా పెరుగుతుంది. మన ముస్లింలు దేశం, ప్రపంచంలో ముస్లిం దేశం కావాలని వాళ్ళ ఒకటి జియాదుల వాడు ముస్లిం ఖురాన్లో చెప్పినట్టుగా తప్పది. నేను కూడా ఖురాన్ చదివిన బుక్, ఖురాను అన్ని మొత్తం బుక్కులు చదివాను. క్రిస్మస్ ఇవన్నీ చదివాను. ఖురాన్లో ఏం లేదు. మన మీదికి ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళ మీద మనం దాడి చేయాలని ఖురాన్లో నేను పక్క చదివిన. అది కూడా ఒక ముస్లిం పెద్ద కూడా చెప్పిండు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కొంతమంది రాక్షసులు, త్రేతాయుగంలో రాక్షసులు వీళ్ళు అట్లా తయారైంది. కొంతమంది దుర్మార్గులు దాని మీద డెవలప్మెంట్ కాకుండా కోరుకున్నాడు, హిందువులను చంపేసుడు, ఇదోటి వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ నిజంగా సక్సెస్ అయిందా? 100% సక్సెస్ అయింది. విదేశాలలో భయపడుతున్నారు కదా. వీళ్ళు ఏంది, ఒక మనిషి, రైతు, ఒక సామాన్య మానవుడు చనిపోకుండా ఉగ్రవాద స్థావరాల మీద వీళ్ళు వేసి ఓన్లీ ఉగ్రవాదులే చంపినారు, ఉగ్రవాద స్థావరాలనే కాల్ చేసిర్రు అన్నది ఒక నినాదం మీద ఇప్పుడు ఈ రోజు రష్యా కూడా అంటుంది మాకన్నా మీరు టెక్నాలజీలో గొప్పలు అయిపోయారని. చైనా దేశం కూడా అంటుంది, ఇజ్రాయెల్ అంటుంది. వీళ్ళు ఎందుకంటారమ్మా, వీళ్ళు ఒక ఉగ్రవాద స్థావరాల మీద బిల్డింగ్ గొలగొట్టి వాళ్ళు చనిపోయేటట్టు చేసినట్టు చూడండి. అంటే ఒక రాక్షసులనే చంపేసారు. అది వీళ్ళకు జనానికి తెలుసు, ఇతర దేశాలకు తెలుసు, అందరికి తెలుసు ఆ విషయం. అయితే ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ అమెరికాకు ఎందుకు తల ఉంచింది? అంటే నిజంగా మనం అంత బలహీనులమా? మనం బలవంతులమే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మన అమెరికా అతను
అతని కొడుకు అక్కడ ఏదో మినరల్ కోసం కాంట్రాక్ట్ తీసుకున్నాడు పాకిస్తాన్లో. నేను ఒక బుక్ చదివాను. ఆ పాకిస్తాన్ తోని బాగా సంబంధం ఉంది. తాపుకోసారి వీళ్ళు గొడవలు పెట్టించు, మళ్ళీ మధ్యలో వచ్చి ఆపుడు. అంటే అది మోడీకి తెలిసిపోయింది. మోడీకి ఆల్రెడీ తెలిసిపోయింది. తెలిసిపోతేనే నీతో మాకు మాటలు అవసరం లేదు. అంతకుముందు మోడీ దేవుడు, మోడీ నా మిత్రుడు, మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, వాడు ఒక ఉగ్రవాదం కన్నా అరాచకం చేస్తుండు మన ట్రంప్. అందరినీ నా దగ్గర మిత్రులని గొడవలు పెట్టించి మళ్ళీ నేనే యుద్ధం ఆపిన, నేనే వీళ్ళకు నేను చెప్తేనే ఆపిండు మోడీ గారు అని చెప్తా ఉన్నాడు. అదంతా తప్పు. అతను దగ్గరికి, అతను నాశనకాల దగ్గరికి వచ్చింది అది ట్రంప్ కూడా అన్ని అరాచకాలు చెప్తుండు కాబట్టి అతని టైం కూడా ఈ భారతదేశ మన ప్రపంచ దేశ చరిత్రలోనే ట్రంప్ మధ్యలో పడిపోతాడు. ఇంతవరకు అమెరికాలో జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అంత చిన్న పాకిస్తాన్ కు ఏం చూసుకొని భారత్ మీద పదే పదే అరచకాలకు పాల్పడుతుంది అసలు? వాడు ఒకటేనమ్మా, మా దగ్గర అణుబాంబు ఉన్నది. అణుబాంబు జేబులో ఏదో పిస్తోల్ పెట్టుకొని ఉరుకుతారు చూడండి, అణుబాంబు వేస్తే మీ భారతదేశం మొత్తం పోతుంది అని భయపడిస్తుండు. అప్పుడు వాజ్పేయి కూడా భయపడలేదు. ఈరోజు ఇంకా పవర్ఫుల్ మనిషి మోడీ. ఏదేమైనా కానీ ఇంకొకసారి జరిగితే పాకిస్తాన్ మ్యాప్లో, మన వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా చేసాడు 100% కరెక్ట్ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. నేను కాదు, చాలా మంది విలేకరులు కానీ రిపోర్టర్లు కానీ వీళ్ళంతా మీ అటువంటి టీవీ ఛానల్ వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు. భారత్ లో ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, కొనసాగుతుందని మన ప్రధాని మోదీ గారు అన్నారు. మరి ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటారా? 100% కొనసాగుతుంది. అతను పాకిస్తాన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అతను అక్కడ జరుగుతూ ఉన్నది. అక్కడ ఎవరెవరు ఉగ్రవాదులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్ లో ఇంటెలిజెన్స్ అక్కడ కూడా పోయింది. వాళ్ళందరూ అది ఎక్కడెక్కడ ఉన్నది, ఎంతమంది ఉన్నారు, ఇంతమంది 21 స్థావరాలు తేలిపోయింది. 21 స్థావరాలకు 11 కాల్ చేసారు, ఇంకొక 10 ఉన్నాయి. ఈ ఉగ్రవాద స్థావరాలు ఓన్లీ ఉగ్రవాదం మీద, మన మీద, హిందువుల మీద అరాచకాలు చేసే స్థావరాలు ఇంకా 11 ఉన్నాయి. ఆ 11 స్థావరాల మీద వీళ్ళు మళ్ళీ ఒకసారి జరుగుతూ ఉంది. ఇది ఆపరేషన్ సింధూర్ అనేది బంద్ కాలేదు, ఇంకా రన్నింగ్ లో ఉన్నది. మన ట్రంప్ ఏమంటుండే, బంద్ అయిపోయింది మొత్తం బంద్ చేసినామని అంటుండు. అది రాంగ్. అతను ఏదో అతని ఇష్టం ఉన్నట్టు చెప్పుకొని పోతా ఉన్నాడు. అది కాదు, అది కంపల్సరీ రన్నింగ్ అవుతుంది. పాకిస్తాన్ లో మా యుద్ధం బంద్ చేసిన చాలా మంది అంటారు, బంద్ కాలే, ఇంకా అది నడుస్తా ఉన్నది. అది వీళ్ళకి తెలియదు, ఇతర దేశాలకు తెలియదు. పాకిస్తాన్ కూడా వాళ్ళు వాటర్ బంద్ చేసిరామ, వాటర్ ఏదో రక్తం పారుతాయని వాళ్ళు, అదంతా ఏం లేదు, మేము భయపడటం కాదు, నీ ఇష్టమని చేసుకోని మోడీ గారు చెప్పారు. పాకిస్తాన్ కు ప్రతిసారి అణ్వాయుధాలను చూపించి భారత్ ను బెదిరిస్తుంది. మరి ఈ సిస్టమ్ ని మనం ఆపలేమా? ఇప్పుడు అదే మోడీ గారు చేసే పని. అది వాళ్ళ అణుబాంబులు ఎక్కడున్నాయో కనుక్కుంటా ఉన్నారు. వాళ్ళందరూ మనోళ్ళు ఇంటెలిజెన్స్ అక్కడ పోయింది, అణుబాంబులు ఎక్కడున్నాయో కనుక్కొని అణుబాంబులను లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేకపోతే ఆ అణుబాంబులు మన ఇండియాకి తీసుకొచ్చుడా, లేకపోతే అక్కడనే ఏదైనా సముద్రంలో పడేసి దాన్ని క్లోజ్ చేసుడా. అది ఎక్కడ వేసినా కూడా ఎంతో కొంత జనానికి నష్టం జరుగుతుంది. కంపల్సరీ జనానికి నష్టం జరుగుతుంది. వాళ్ళ దేశం కాకుండా పక్క దేశాలకు కూడా నష్టం జరుగుతుంది. అట్లా జరగద్దు, మన ప్రజలు చచ్చిపోవద్దు, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకునే మన మోడీ గారు దాని గురించి ఆలోచిస్తాను. లేకపోతే మొన్ననే అణుబాంబుల మీద మనం వేస్తారు, మనకు కూడా కొన్ని రాష్ట్రాలు పోతాయి, దేశం మొత్తం పోతుందని ఆలోచన కొద్ది చెప్తున్నాయి మోడీ గారు. అయితే పాకిస్తాన్ ఎదుర్కోవడానికి మన సిస్టమ్ ఏమన్నా ఉందా మన దగ్గర? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి. అమ్మ బ్రహ్మాస్త్రం అంటే ఏం తెలుసు కదా, మహాభారతంలో బ్రహ్మాస్త్రం విడిచిపెడుతున్నా అంటే అప్పుడు ప్రపంచ దేశం మునిగిపోతాయనే శ్రీకృష్ణుడు వద్దు అది చేయొద్దు, మన ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అని ఆపిండు. ఇప్పుడు మళ్ళీ అదే రూపంలో మోడీ గారు కూడా అది విష్ణు అవతారం ఎత్తి ఇక్కడ మన భారతదేశానికి వచ్చిండు ఆయన. అందుకే ప్రజలు ఆయన ఎంతలేమో ఒకటే ఒక 2-3 రోజులు అయిపోతుంది, కానీ వద్దు అట్లా చాలా మంది చనిపోతారు. అక్కడ కూడా చాలా మంది బీదలు, అమాయకులు, హిందువులు చాలా మంది ఉన్నారని ఆలోచన పోతే మోడీ గారు ఆపుతారు. లేకపోతే ఆయన పాకిస్తాన్ ఎంత మొత్తం మన పోయి అవన్నీ మొత్తం తీసుకొని వచ్చే ఒక 2 రోజులు తీసుకొని వస్తారు వాళ్ళ సామాన్లన్నీ, ఇవన్నీ మొత్తం అణ్వాయుధాలు అన్ని తీసుకొని వస్తారు పేల్చకుండా. అది ఎక్కడో ఒకడ దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. తీసుకుపోయి సముద్రంలో వేసుడా, బంగాళాఖాతాలు వేసుడా, అవన్నీ ఆలోచించుకుంటాను. ఇంతకుముందు ఒకటి స్కైలాబ్ అని ఒకటి విన్నారు కదా, అప్పుడు మీరు అప్పుడు పుట్టలే, ఇంకా అది అప్పుడు జరిగింది. అది మీకు తెలుసో తెలియదు, కానీ అది తీసుకుపోయి సముద్రంలో వేసారు. అది అప్పుడు మీద వెళ్తే కూడా అప్పుడే ప్రపంచ దేశాలని అప్పుడే 1984-86 అప్పుడు 84 కాదు 82 అప్పుడే అంత టెక్నాలజీ ఉన్నట్టు ఇప్పుడు ఎంత చూడండి. భారతదేశం చాలా ముందుకు పోయింది. ప్రపంచ దేశాలలో శక్తివంతమైన మనసులు మన ఇండియాలో ఉన్నారు. ఇండియా వాళ్ళు ప్రపంచ దేశాలలో ఇక్కడ వాళ్ళు ఈ పొలిటికల్ వాళ్ళు సరిగా లేకుంటే
వాళ్ళు అక్కడ పోయి టెక్నాలజీ పెంచుకొని మైండ్ పెంచుకుంటా ఉన్నారు. అయితే మొన్న రీసెంట్ లో జరిగింది అహ్మదాబాద్ లో జరిగింది ప్రమాదమా లేదా ఏదైనా కుట్రనా? ఇప్పుడు ప్రమాదం అని అంటారు. దానికి 2 ఇంజన్లు ఉంటాయి. 2 ఇంజన్లు ఉంటే ఒక ఇంజన్ స్విచ్ బంద్ చేసిరట. అది ఇంధనం పోయే స్విచ్ ఆఫ్ ఉందట. మరి అది ఎవరు చేసిర్రు, అసలు వాళ్ళు చేసిరా వీళ్ళు చేసిరా, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. నీకు 24 గంటల్లో అది కూడా తేలిపోతుంది. అది అసలు ఫస్ట్ మన ప్రపంచం మన భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇట్లా జరుగుడు. ఒక పాప స్కూల్ పిల్లలు, అది కాలేజీ మన మెడిసిన్ కాలేజ్ పిల్లలు అన్నం తింటా అంటే చూడ ఎట్లా జరిగింది. ఇప్పుడు మొత్తం 75 మంది చనిపోయారు. ఇండియాలో చాలా విమానాశ్రయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చినాయని కూడా అంటున్నారు. మరి ఆ బెదిరింపు వల్లనే ఇది మొన్న జరిగింది ఘటన జరిగిండొచ్చా అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది అనుకుంటారు అమ్మ ఏం జరిగింది ఏం కథ ఎట్లా అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉంది. వాళ్ళు ఎప్పుడైనా కూడా డిస్టర్బెన్స్, మన ఇండియన్ డిస్టర్బెన్స్ చేస్తారు. ఏదో ఫోన్ చేసి కాల్ చేసి ఇక్కడ బాంబు వెళ్తాం నీకు అని అంటే మళ్ళీ ఆడ గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం టైమే, మనం డబ్బు కానీ ఏదైనా ముందుకు పోయేది కానీ ఏదైనా టైమే. ఇప్పుడు మీరు 9 గంటలకు వస్తాను, 9 గంటలకు 5 నిమిషాలు ముందు వచ్చారు. అవి అట్లా మన ఇండియను టైం ప్రకారంగా వస్తుంది. దాన్ని ఏదో డెవలప్ చేయకుండా చేద్దామని వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు. ఇప్పుడు మనం పోతా అంటే సార్ అలా బాంబు ఉంది సార్ నీ కార్లు అనగానే మనం ఆగుతాం. అయితే ఆగితే ఎంత టైం పోతుంది, అడో 10-20 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. మొత్తం వెతుకులాడుతాం దొరకదు. వాళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. అలా టైం దగ్గరికి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు. ఇక భారతదేశంతో పెట్టుకోవద్దని ఆలోచన కొద్దిగా వచ్చిర్రు. ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా తప్పు అయిపోయింది మాకు నీళ్ళు ఇచ్చిపెట్టాను అన్న కాడికి వచ్చాడు. అట్లా అంటే విమానాన్ని అంత తొందరగా ల్యాండ్ చేశారు కదా, అందుకనే అడుగుతున్నాం. అది అంటే ఇప్పుడు మెయిల్స్ వచ్చినాయి ఆల్రెడీ మనకి భారత్కి. ఆ మెయిల్స్ ఏమైనా ట్రాక్ చేశారా మరి? అదేం లేదమ్మా. ఇప్పుడు మెయిల్స్ ఏం ట్రాక్ చేశారు కానీ వీళ్ళు మెకానికులు ఉంటారు కదమ్మా, ఆ మెకానికులు వాళ్ళే చేయాలేదని చేస్తే ఆ మెయిల్తోనే ఏమవుతుంది. అట్లా మెయిల్తోనంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు సెల్ ఫోన్ లో వెలిసినట్టు ఉండదు కదా. అది వాటి మీద చేస్తే మళ్ళీ వాళ్ళు దొరికిన తర్వాత మళ్ళీ ఎట్టుంటది. ఒకవేళ దొరికితే వాళ్ళే అని తేలిపోతే పాకిస్తాన్ అసలు ఉండదు. ఇక అటువంటి ఆలోచన కొద్ది చేస్తా ఉన్నాడు మోడీ గారు. చూడండి మీరు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ 24 గంటలు తెలిపోతుంది. దాన్ని కూడా అహ్మదాబాద్ ఫ్లైట్ ది ఎయిర్ ఇండియా ఫ్లైట్, అది ప్రపంచంలో మంచి ఫ్లైట్ అట చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా న్యూస్లో అయినా నేను. సరే కానీ ఏదో ఒకటి కానీ వాళ్ళు వాళ్ళు ఇదే అంటుర్రు, వాళ్ళు ఏదో స్విచ్ బంద్ చేసిరంటారు, వాళ్ళు మేలు పెట్టిరంటారు. ఇవన్నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం తెలిసిన తర్వాతనే మోడీ గారు దానికి పరిష్కారం కనుక్కుంటాడు. తొందరపాడిని ఇప్పుడు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద చాలా మంది చనిపోయారు. పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు చనిపోయారు. వాళ్ళు ఇంకొకటి వీళ్ళు డాక్టర్లు చదివిన వాళ్ళు, డాక్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చనిపోయారు. అది చాలా బాధాకర విషయము. చాలా మంది బాధపడతా ఉన్నారు. పోయి అది మన మెడికల్ కాలేజ్ మీద పడేది, మళ్ళీ వాళ్ళు ఆ భోజనం చేసేటప్పుడు పడేది. చాలా బాధపడతా ఉన్నారు. మేము కూడా చాలా సంతాదినాలు చాలా వరకు మన ఆఫీసులలో కానీ ప్రార్థనలు చేసినాం, దేవునికి మొక్కినాం, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని. మేము కూడా అసలు పాకిస్తాన్ టార్గెట్ ఏంటన్నా? పాకిస్తాన్ మన ఇండియా ఉండద్దు. ఇండియాలో అంతా ముస్లిం కంట్రీ, ముస్లిం రావాలి, ముస్లిం ప్రధానమంత్రి కావాలి, హిందువులు ఉండద్దు. ఆ ఆలోచన కొద్దీ వాళ్ళు పాకిస్తాన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇక మనం ఏం చేస్తామో ఇక చూడండి. వాళ్ళ ఆలోచన కట్టుతుంది. మనం హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు అందరు మంచిగా ఉండాలని కోరుకునే భారతదేశం, సనాతన ధర్మం మీద ఆధారపడే భారతదేశం. ఇప్పుడు మోడీ గారు కూడా అందరికీ సమానంగా ఇస్తుండు. ఇవి మరి మళ్ళీ వాళ్ళ ఆలోచనకి అట్లా ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు ప్రస్తుతం యుద్ధం భూమిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు చూసినాం ఇజ్రాయెల్, ఇరాక్ అని కూడా చూసాము. అయితే ఈ పరిస్థితిలో మన దేశం ఎట్లా ఉంటుంది అన్నట్టు? ఇప్పుడు వాళ్ళ ఎంత నష్టపోయేది వాళ్ళు తెలుసు కదా. భారతదేశం చూస్తా ఉన్నది. మీరంతా బీద ప్రజలు చచ్చిపోతారు, డెవలప్మెంట్ పోతుంది, మీరు యుద్ధాలు బంద్ చేయని తిరిగిండు మోడీ గారు. కొద్ది రోజులు బంద్ చేస్తున్నారు, కొద్ది రోజులు ఆన్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత నష్టపోతుంది, లక్షల మంది ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతా ఉన్నాయి. అవన్నీ వద్దు, యుద్ధాలు వద్దని మొత్తం తిరిగిండు మోడీ గారు. అందరిని ఆపుదాము అని మొత్తం తిరిగిండు. ఆయనకు ప్రపంచ దేశాలలో గుర్తింపు వచ్చింది. అది మన భారతదేశంలో జరగద్దు, యుద్ధం జరగద్దు అని ఆలోచన. లేకపోతే జరిగితే ఏముందమ్మా, మన వాళ్ళు కూడా చచ్చిపోతారు. వాళ్ళు 1,00,000 మంది చచ్చిపోతే మన వాళ్ళు 10,000-20,000 మంది అని చచ్చిపోతారు. అట్లా చచ్చిపోవద్దు. పాపం ఇప్పుడు ఈరోజు 200 మంది పాకిస్తాన్లో చనిపోయారు. వాళ్ళు ట్రైన్లో తీసుకుపోయి చంపేసారు. పాపం వాళ్ళంతా లేడీస్ విధవలు అయిపోయారు కదా, వాళ్ళ పిల్లలు అన్నదాలు అయిపోయారు కదా. ఎటువంటి ఆలోచన రావద్దని మోడీ గారు కోరుకుంటారు. అయితే ఈ టైంలో భారత్ యుద్ధం చేసే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అసలు? భారతదేశం యుద్ధం మరి తప్పది.
ఇప్పుడు యుద్ధ రంగంలో దిగిన తర్వాత తప్పది. ఇక మనకు వీళ్ళు ఉన్నారు కదా మూర్ఖులు, ఇటు బంగ్లాదేశ్ కానీ అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ వీళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్ళతోని పీడ వదిలిపోవాలంటే కంపల్సరీ చేయాలి. చేస్తే మన వాళ్ళు కూడా కొంతమంది చనిపోతారు. అది అది జరగద్దని చూస్తా ఉన్నాడు. ఇక ఒకవేళ తప్పదంటే యుద్ధం చేస్తాం. ఇప్పుడు కౌరవులు ఏం చేశారు, అరే ఒక 2-3 రోజులు అని మరి చెప్పిండు మా అది శ్రీకృష్ణుడు. 3 ఇస్తే వాళ్ళు అక్కడ బతుకుతారు ఏదో అంటే నేను ఇంచు భూమి కూడా అన్నాడు. చలో యుద్ధం పేరు వాళ్ళందరూ చచ్చిపోయారు. అదే వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు సేమ్ మహాభారతం జరిగిందో పాకిస్తాన్లో అదే కోరుకుంటారు. ఇక వాళ్ళ నాశన కాలం వాళ్ళ దగ్గరికి వచ్చినాయి, వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అయితే పహల్గామ్ ఘటన జరిగే ముందు ఒకవేళ మోడీ అక్కడ పర్యటించాల్సి ఉంటే అక్కడ భద్రత ఏర్పాట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేదేమో అని కొందరు అంటున్నారు. 100% ఉండు. అసలు పోయేటని మరి ఎందుకు ఆ దేవుడు ఆయన ఆపిండు. ఇప్పుడు అట్లా పోతే కూడా వాళ్ళు కూడా ఆత్మహత్య దళాలు ఉంటాయి వాళ్ళ కూడా, అట్లా ఉంటాయి. ఉండపోవు. ఇంకోటి అక్కడ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది. అక్కడ వీళ్ళు ఉన్న కాడ వీళ్ళ చుట్టూ సైనికులు పెట్టాలి, దూరంగా సాటుకు పెట్టుకోవాలి. పెట్టలే. వాళ్ళకు తెలిసే ఇప్పుడు కాశ్మీర్ గవర్నమెంట్ వాళ్ళకు తెలిసి ఇది జరిగింది, తెలియక జరగదు. అక్కడ వాళ్ళు చాలా మంది పాపం అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పర్యాటకులు చాలా మంది తిరుగుతా ఉన్నారు, చాలా మంది వచ్చారట ఆ రోజు. అసలు రూములు ఖాళీవట. అదే చూసుకొని ఇక్కడోళ్ళు మన ఇండియా వాళ్ళు కాశ్మీర్ గవర్నమెంట్ కలిస్తేనే, ఇండియాలో కొంతమంది అరాచకాలు చేస్తూ ఉంటారు కమ్మా, వాళ్ళు వీళ్ళు కలిస్తేనే జరిగింది, లేకపోతే జరగదు. అంటే ఆ ఆపరేషన్ ఇది జరిగినప్పుడు, పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మన ఆర్మీ ఎందుకు ఆపలేకపోయింది అన్నట్టు అసలుకి? వాళ్ళు అంత 5 నిమిషాలు జరిగిపోయింది అమ్మ. పాపం వాళ్ళు అన్నం తింటుర్రో ఏం చేస్తున్నారో తెలియదు. లేకపోతే కొంత వాళ్ళు వచ్చారు ఇట్లా మాట్లాడి దాన్ని కాల్చి వెళ్ళిపోయారు. అది ఛాన్సేపు అయితేనే వాళ్ళు వస్తారు. అసలు అక్కడ స్టేట్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ తప్పది. వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి మనసులో సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. సీసీ కెమెరా వాళ్ళు అక్కడ పెట్టి ఒక పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూసుకుంటూ ఉండాలి, ఏం జరుగుతుంది, కొత్త వాళ్ళు ఎవరు పోతున్నారు అది చూడాలి. అది వాళ్ళ తప్పది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీలది వాళ్ళ తప్పది. అయితే ఇరాన్ కు ఇజ్రాయెల్ కు మధ్య వార్ జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇజ్రాయెల్ మంచి వాళ్ళ చుట్టూ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ పాపం వాళ్ళు ఇప్పుడు 1947 వచ్చారు కూడా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. రోజు పంచాయతీ వాళ్ళకి. పాపం వాళ్ళకు ఎంత డెవలప్మెంట్, వాళ్ళ ప్రపంచంలో నంబర్ 1 అక్కడ ఉన్నది. మన నాలెడ్జ్ ఉన్నది. వాళ్ళు అంత పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళను అట్లా కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళే, మన లెక్కనే, భారతదేశం లెక్కనే. వాళ్ళు యుద్ధం వద్దంటే వాళ్ళే వస్తారు. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి కొడితే మనం ఎందుకు ఒప్పుకుంటాం, వాళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మన అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం నిలదొక్కుంటున్నాడు. లేకపోతే అది కూడా కథం. చుట్టూ 4 దేశాలు అవే కదా, వీళ్ళకు సపోర్ట్ ఎవరు లేరు. ఒక భారతదేశం ఉంది వాళ్ళకి సపోర్ట్. భారతదేశం ఉండేప్పటికీ వాళ్ళు కొంచెం మెల్లమెల్లగా వెనకకు వస్తూ ఉన్నారు. అయితే ఇరాన్ కు ఇజ్రాయెల్ కు శత్రుత్వం ఎక్కడి నుంచి మొదలైంది అసలు? ఇక అది ఇప్పుడు 1947 నుంచి వాళ్ళిద్దరికి జరుగుతుంది. అది వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు ఇప్పుడు ముస్లిం కంట్రీలలో చాలా మంది ఉగ్రవాద దేశం అని తేలిపోయింది. ముస్లింలు ఉగ్రవాదులు ఉన్నారని ప్రపంచ దేశాలు అనిపోయింది. నేను అందరిని అనట్లేదు, అందులో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. మాకు మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఆవులను పెంచుకుంటూ ఉన్నారు, గోశాలు పెంచుతూ ఉన్నారు. నా మిత్రులు చాలా మంది ఉన్నారు. అదే వాళ్ళ దాంట్లో చాలా మంది ఒక 20% ఉగ్రవాదాలుగా నిలిచిపోతా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ పక్కపండి ఇజ్రాయెల్ పక్కపండి దేశాలలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మూర్ఖులు. ఎప్పుడు చెప్పినట్టు మోడీ గారు చాలా అన్ని దేశాలు తిరిగి వద్దు అని ఆయన కూడా వినట్లేదు. వినకుంటే వాళ్ళు నాశనం వాళ్ళే కోరుకుంటారు. మనం చెప్పినట్టు వినకుంటే ఏమి చెడ్డంగా చూడాలంటారు కదా, అలా జరుగుతా ఉంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు వార్ కొనసాగిస్తే నష్టం ఎవరికి ఎక్కువగా ఉంటుంది అసలు? ఈ ఇజ్రాయెల్కి ఉండదు. అంటే ఇరాన్ కు వాళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉంటాయి. ఇద్దరికి జరుగుతుంది. కానీ కాకపోతే ఇప్పుడు వీళ్ళకు ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఉంది, భారత్ సపోర్ట్ ఉంది. వీళ్ళు ఊరుకోరు. దానికి ఇబ్బంది అయితే అంటే వీళ్ళే ఊరుకుంటారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అన్నాడు కదా, భారతదేశం మీదకి ఎవడొచ్చినా కూడా నేను ముందు పోతా అంటుండ్రు. మొన్న జరిగిన పహల్గామ్ దాని మీద మేము ముందుంటాం, భారతదేశం మా మిత్ర దేశం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. త్వరలో ప్రపంచ యుద్ధం జరిగేమన్న అవకాశం ఉందా? ఇప్పుడు చాలా మంది అంటారు మేధావులు, వీళ్ళు ఇట్లే కంటిన్యూ అవుతా ఉంటే జరుగుతుంది అంటున్నారు. దాన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఆయన కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారు కదా, 90% కాదు, 10% అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది మేధావులు అంటా ఉన్నారు. అప్పుడు అయిపోతే చాలా మంది అరాచకాలు అవుతుంది. భారతదేశం ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వస్తే మన భారతదేశానికి ఏం కాదు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా తిండి గింజలు అనేది మన వ్యవసాయ దేశం మన భారతదేశం.
వ్యవసాయం మీద ఆధారపడే దేశం కాబట్టి 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మన అందరు చాలా మంది. అయితే ఇరాన్ పై అమెరికా ఇంకా ఆంక్షలు విధిస్తుందా? ఇప్పుడు అది ఇది ఇస్తుంది, ఆపమంటుండు. యుద్ధం ఆపకుండా ఆపాలందుకే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ట్రంప్ కూడా. ఇక అది మరి వీళ్ళు అన్ని దేశాల మీద ఇది చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఎవరు ట్రంప్. ఆ ట్రంప్ చేసేటి అన్ని తప్పులు ఒకసారి మాట్లాడతాడు, వాడు ఇవాళ మాట్లాడి రేపు మాట్లాడు, ఇవాళ వద్దంటాడు, మళ్ళీ వాడు మొక్కన వాడు సాటుకు ఫోన్ చెప్తా ఉంటాడు అని తెలిసిపోయింది. ఇక ప్రపంచ దేశాలకు కూడా తెలిసిపోయింది ట్రంప్ కొంచెం అరాచకం చేస్తుండు అని మెంటల్గా అయిండని వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. అంటే అసలు ఎందుకు భారీ ఆంక్షలు విధిస్తుంది అసలు ట్రంప్ గారు? అసలు ఇప్పుడు నేనే పెద్దోన్ని, నేనే ప్రపంచ దేశాల నంబర్ 1 నేనే కదా, నేను చెప్పినట్టు వినాలి, ఏం చెప్పినా చేయాలంటే ఎవరు చెప్తారు? ఎవరు చేయరు. ఇప్పుడు మోడీ గారు ఆడు చెప్పేంత పిచ్చోడు అయిపోయినాయని అనుకుంటా ఉన్నాడు. అందుకే ఏది ఇదొద్దు, ఆ రోడ్డు పొడొద్దు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఎలాన్ మస్క్ నువ్వు భారతదేశం పోవద్దు అని అంటాడు. నువ్వెవరే భారతదేశం పోతా అనుకో, నేను పోతా, నా బిజినెస్ ఎక్కడెక్కడ చేసుకుంటానే అంటాడు. ట్రంప్ను గెలిపించిందే ఎలాన్ మస్క్, మోడీ ఇద్దరు కలిసి ఉంటేనే ఆయన గెలిచాడు, లేకపోతే గెలవపోమన్నా మనం ఓడిపోవు. అయితే ఆయనకు అది అర్థమైతలేదు, అది ఆయన ఒంటెద్దు పొగడ పోతా ఉన్నాడు. అది కూడా బంద్ అయిపోతుంది, కొద్ది రోజుల క్లోజ్ చేసుకుంటారు. అది కూడా ఆయన మాట ఎవరు వినరు, ఆయన ఏకాక అవుతాడు, ఆయన నష్టపోతాడు. బాధ అమెరికా ఎంత ముందుకు పోయిందో అంత కిందికి వస్తుంది. అయితే ప్రతి యుద్ధంలో అమెరికా ఎందుకు తలదూరుస్తుంది? అసలు ఎందుకు అమెరికాకు అంత అవసరం ఉందా? అవసరం లేదు, తను గుర్తింపు రావాలి కదా. భారత ప్రపంచ దేశాలలో నన్ను గుర్తుపట్టాలి, మోడీని గుర్తుపట్టాడు. మోడీ నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, మోడీ ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, గుర్తుపట్టాల. ఇప్పుడు నేను అట్లా రావాలని వాడిని పంచాయతీ గొడవలు పెట్టించుకుంటూ మళ్ళీ ఆపుతా ఉన్నాడు. అది తప్పని తెలిసిపోయింది ప్రపంచ దేశాలకు. ఈయన ట్రంప్ చేసే తప్పని తెలిసిపోయింది. అందరు రారు, వాడు మెంటల్ గార్డ్ అయిపోయిందని చెప్పిండు. ఆయన ఎలాన్ మస్క్ కూడా నువ్వు చేసేట తప్పని ఆయన బయటకు వచ్చిండు. అట్లా జరిగింది. అసలు చైనా ఎందుకు ప్రతి విషయంలో పాకిస్తాన్ కు సపోర్ట్ ఇస్తుంది? అసలు చైనాకు సపోర్ట్ ఇస్తే మన లాభం ఉందా? చైనాకు లాభం ఉంటుంది. పాకిస్తాన్ ఇప్పుడు చైనాకి ఎట్లా లాభం అంటే, ఇప్పుడు సపోజ్ నీకు ఎట్లా చెప్పానంటే వాళ్ళ భూభాగం వీళ్ళకి ఇస్తా ఉన్నాడు, అక్కడక్కడ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మలేషియాలో ఏం చేసిండు, ఆడ పెద్ద హోటల్స్ కట్టిండు, ఆడ క్యాసినో కట్టిండు మలేషియాలో. మన ఏది చైనా వాడు, మేము పోయినాం. అయితే అట్లా కట్టుకుంటూ వచ్చి అది ఆక్రమించి మన భారతదేశానికి మీద కూడా గట్లే చేద్దామని ప్లాన్ కొద్ది ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు జాగ ఇచ్చిండమ్మా, ఆ జాగలో హోటల్ పెట్టిండు. హోటల్ పెట్టిన తర్వాత పాకిస్తాన్ ఆయనకు కంపల్సరీ లొంగిపోవాలి కదా. పాకిస్తాన్ ఆయన చెప్పిన మాట వినాలి, చైనా చెప్పినట్టు ఆయన వినాలని ఆలోచన కొద్దిన్నాడు. ఇవన్నీ పక్క పని చేసి మన మీద యుద్ధానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయని మోడీకి తెలిసిపోయింది. మోడీ కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన ఎక్కడ చెక్ పెట్టినా అక్కడ పెడతా ఉన్నాడు మోడీ. అయితే చైనా జమ్మూ కాశ్మీర్ మీదుగా నిర్మిస్తున్న బెల్ట్ రోడ్ నిర్మించినాక అది మన భారతదేశానికి నష్టమా లాభమా? నష్టమే అవుతుంది. ఎందుకంటే ఆ రోడ్ల మీదకి వచ్చుకుంటే మనకు ఫైరింగ్ చేస్తారు వాళ్ళు. అందుకే మనం కూడా రోడ్ వేసినాం, చైనా అవన్నీ రోడ్ వేసినాం, నిన్న మనది ట్రైన్ వేసినాం. ఇవన్నీ ఎందుకోసం చెప్తా ఉంటే దానిమంటే ఒక అర్ధ గంటలో పోయేటట్టు ఇవన్నీ ప్లాన్ చేస్తా ఉన్నాడు మోడీ గారు. వాళ్ళు కూడా ప్లాన్ చేసి వాళ్ళు అక్కడ రోడ్ వేస్తా ఉన్నారు, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కూడా జరుగుతుంది. ఇదండి మన కాశెట్టి కుమార్ గారితో మాట్లాడినాం. మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు బాయ్.